సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సిరిసిల్లలో నూతన ఎస్పీ భవన్ ప్రారంభించనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం వేములవాడలో భారీ బహిరంగ సభకు హాజరవుతారని ఆది శ్రీనివాస్ తెలిపారు. భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కోరారు. జిల్లాకు సంబంధించినటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పలు సమస్యలపైన ముఖ్యులతోటి కలిసి తదుపరి సేఫ్టీ మోకు గౌడ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని రగుడు దగ్గర లాంచింగ్ చేసుకొని 5-5:15 మధ్యలో వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలోకి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొని ఆ తదుపరి 5:30 ఆపైచులకు 6 మధ్యలో బాలనగర్ ప్రాంతంలో కోర్టు దగ్గర ఉన్నటువంటి సువిశాలమైనటువంటి మైదానంలో ఓ భారీ బహిరంగ సభలో ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఆ సమావేశం ద్వారా మరి మెరుగైనటువంటి నిధులు కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ పర్యటన ద్వారా కూడా జిల్లాకు తప్పనిసరిగా తగిన నిధులు వస్తే అనేటువంటి ఒక భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. శ్రీ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను గురువారం 7వ తేదీన సాయంత్రం జరగబోయేటువంటి ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ సాయంత్రం 5 గంటల వరకే బాలనగర్ దగ్గర కోర్టు పక్కన విశాలమైన మైదానాలు వేసేటువంటి గ్రౌండ్కు సభాస్థలికి రావాల్సిందిగా నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.